తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చూస్తానండి. ఎలా ఉందండి ఈ వీక్? చాలా బాగుంది. ఈ వీక్ శోభా ఎలిమినేట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. శోభా ఎలిమినేట్ అవ్వడం కాకపోతే కొంచెం బాధేసిందంటే శివాజీ గారిని ఒక మాట అన్నారు కదా, ఆ మాట అనేది కొంచెం బాధేసింది మాకు. బట్ ఆయన వర్షన్లో, నాగార్జున వర్షన్లో ఒక హోస్ట్గా ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు. ఆయన తప్పు అయితే కాదు. అందరు నాగార్జున్ని తప్పని అంటున్నారు, బట్ ఆయన తప్పు కాదు. ఆయన హోస్ట్ లెవెల్లో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు, అంతే. అమర్దీప్ బిహేవియర్ ఎలా ఉందండి? నిన్న నైట్ ఎపిసోడ్తో చాలా మార్పు అనిపించింది. సో తను చాలా మార్పుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకా రేపు జరగబోయే ఎపిసోడ్లు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వారం రోజులు, ఈ 4 రోజులు. సో అమర్దీప్ నార్మల్గా అయితే అమర్దీప్ది కొంచెం ఏమంటారు, అది పిచ్చి పిచ్చిగా వ్యవహరించారు. లాస్ట్ టైం అరవడం కానీ, లాస్ట్ వీక్ అరవడం కానీ, అవన్నీ కొంచెం రాంగ్ అనిపించినాయి. ఓటింగ్ తగ్గొచ్చు దానివల్ల. ఫస్ట్ నుంచి కూడా తను ఏంటంటే ఒకటే ఏం పెట్టుకున్నాడు, పల్లవి ప్రశాంత్ తన అపోజిషన్ అనుకుంటున్నాడు, మిగతా వాళ్ళు కాదనుకుంటున్నారు. సో తన మీదనే ఎంత చెప్పినా బ్లైండ్ చేయాలని చూస్తాడు కానీ సో వేరే వాళ్ళ మీదకి వెళ్ళట్లేదు. సో తన టీం ఎవరైతే ఉంటారో, స్పై టీం ఉంటారు కదా, ముగ్గురు, వాళ్ళ మీదనే ఎఫెక్ట్ ఉంటుంది కానీ వేరే వాళ్ళ మీద ఉండదు. బట్ పల్లవి ప్రశాంత్ మీద డామినేషన్ ఎక్కువ అయిపోయింది, ఎవరిది, అమర్ గారిది. సో ఎనీవే అమర్ కూడా మంచి వ్యక్తే. ఆ బిగ్ బాస్లో ఎప్పుడైతే రియాలిటీ బయటికి రావాలి కాబట్టి నువ్వైనా నేనైనా ఎవరైనా వెళ్తే అలానే బిహేవ్ చేస్తారు. ఎవరి మెంటాలిటీ వాళ్ళు ఎలా ఉంటుంది అనమాట. అమర్దీప్ అంటే నాకు ఆల్మోస్ట్ సీరియల్ ఉండేది, ఆ సీరియల్లో మంచిగా కనిపించేవాడు. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత నెగిటివిటీ వచ్చిన మాట అయితే వాస్తవం. అమర్దీప్ ప్రవర్తన పల్లవి ప్రశాంత్ విషయంలో ఎలా కనిపిస్తుంది? కొంచెం అంటే అట్లా ఉండవలసింది కాదు. పల్లవి ప్రశాంత్ కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. తను కూడా అలానే ఉండింటే బాగుండేది. సో తను ఉండలేదు, అంతే. ఎవరు విన్ అయితే అందరం ఒకటే కదా అన్న ఆలోచనతో మైండ్లో గేమ్ ఆడాలి. బట్ అందరితో మంచి ఫ్రెండ్లీగా ఉంటే బాగుండేది. తను బయటపడ్డాడు అమర్దీప్, మనోడు బయటపడలేదు, అంతే. అంటే మీకు పల్లవి ప్రశాంత్ కూడా గేమ్ ఆడుతుండ అనిపిస్తుందా? లేదా, తను ఫెయిర్గా ఉన్నాడు. సో తిను కూడా ఇప్పుడు యాక్చువల్ అమర్ కూడా ఈ వీక్ ఫెయిర్ అవుతాడని అనుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్తో తన మైండ్ చాలా వాష్ అయింది. ఇప్పుడైతే ఫెయిర్ అవుతాడు. ఈ లాస్ట్ 4 రోజుల్లో ఫెయిర్ అయితే అది తనకి ఫేవర్ అవుతుంది అనుకుంటున్నారా? 100% తప్పు తెలుసుకున్నవాడే కింగ్ అవుతాడు కదా ఎప్పటికైనా. జనరల్గా స్టార్టింగ్ నుంచి చేసిన లాస్ట్ నా తప్పు ఇదే ఒప్పుకుంటాడు చూడు, అప్పుడు ఆటోమేటిక్గా మనకు గెలిచినట్టే కదా ప్రజల మనసు కొంచెం. సో పల్లవి ప్రశాంత్ విన్ అవ్వాలి, అది నా కోరిక. తిను కూడా మారాడు కాబట్టి తిను కూడా రన్నింగ్గా ఉండాలి, విన్ రేస్లో ఉండాలి, అట్లా. మిమ్మల్ని ఎవరైనా కొట్టి, తిట్టి, కొరికి సారీ చెప్తే కింగ్ అంటారా? అట్లా అనము మరి ఇంక ఏం చేస్తాం. ఇప్పుడు తను తన మెంటాలిటీ, తన మైండ్ సెట్ ఆల్రెడీ ఒప్పుకున్నాడు కదా, నాకు ఇది జరిగింది నేను అని. తనకైతే ఆయన ఒప్పుకున్నారు రాత్రి ఎపిసోడ్లో, నాకు ఈ మెమరీ చాలు. సో జరిగిన దాంట్లో నా తప్పులు ఉన్నాయి, నేను అన్ని సమర్థించుకుంటాను, నేను ఒప్పుకుంటాను బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని అన్నాడు రాత్రి. అట్లా నేను ఒక రైతు బిడ్డ సపోర్ట్ చేస్తా. బట్ తను కూడా ఉండాలి, అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి తను కూడా రన్నర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఎవరు కానీ ప్రియాంక కానీ అవుతుంది, అంతే. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అవుతారు. ఒకే ఒక అమ్మాయి ఉంది కదా, మేబీ ప్రియాంక ఉండొచ్చేమో. అవ్వదు నాకు తెలిసి, ఎందుకంటే రన్ రేస్లో వీళ్ళు ఉన్నారు కదా, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కాబట్టి ప్రియాంక ఉండే సమస్య లేదు. ఉంటే లేదా అమరవాన్ అవ్వాలి, ప్రియాంక అవ్వాలి, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అవుతారు ఇవాక. ఇన్ కేస్ ప్రియాంక విన్నర్ అవుతాయి మంచిదే. ఒక అమ్మాయి ఇప్పటివరకు అవ్వలేదు కాబట్టి అయితే మంచిది, హ్యాపీ, అందరం హ్యాపీనే. బట్ రైతు బిడ్డ అవ్వాలని ఎక్కువ 90% జనాభా కోరుకుంటున్నారు. ఎవరయ్యారు? అది మామూలుగా పాస్ట్ ఏదో ఉంటుంది, 24/7 కదా, అది అసలు బిగ్ బాస్ కాదు కదా. సో దానికి అంత క్రేజ్ లేదు కదా, దీనికి ఉన్నంత క్రేజ్. యాక్చువల్లీ ఈ సీజన్ నేను ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసా, కేవలం శివాజీ వారి పర్పస్. శివాజీ గారు ఉండడం వల్ల ఆ బ్యాచ్ అంత లవ్ స్టోరీ లేకపోయినా, ట్రాక్ ఏం లేకపోయినా సరే బాగా నడిచింది, మంచి క్రేజ్ వచ్చింది, ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా నేను ఇది చూసా, అట్లా. పల్లవి ప్రశాంత్ బిహేవియర్ మీకు ఎలా ఉంది? మంచిగా అనిపించింది. తను ఇంకా మెచ్యూరిటీ లెవెల్ చాలా పెంచుకున్నాడు, ఫ్యూచర్లో మంచి రియల్ హీరో అవుతాడని అనుకుంటున్నాం, అట్లా. ఫైనల్గా ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ అవ్వాలి, అంతే. ఇంకా వేరే వాళ్ళు అవ్వడానికి నాకు మనసు ఒప్పుకోవట్లేదు, నేను చెప్పలేను కూడా.